నమస్తే. నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మైసూర్ పాక్ చేస్తాను. మైసూర్ పాక్ చేయబోయే ముందర ఏం కావాలనేది మీకు ఐటమ్స్ చెప్తాను. ముందుగా శనగపిండి, ఈ కప్పు ఉంది సరే, ఈ కప్పుతో 2.5 కప్స్ శనగపిండి తీసుకొని మెత్తగా జల్లించుకోవాలి. ఆ జల్లె అయిపోగానే దాంట్లోనే మనము 1 స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2.5 కప్పులు కనుక మనకి పిండి అయినట్లయితే మనం 4 కప్పులు షుగర్ తీసుకోవాలి. అలాగే 4 కప్పులు, 2 కప్పులు ఆయిల్, 2 కప్పులు నెయ్యి, 2 మిక్స్ చేసి తీసుకోవాలి. అచ్చంగా ఏ ఒక్కటి వేసినా కూడా అంత బాగుండదు, 2 కలిపి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఈ షుగర్ లోకి కలుపుకొని పాకం రావడానికి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాం. ఇది 4 కప్పులు పంచదార అయితే ఇది కప్పున్నర నీళ్ళు అయితే చాలా సరిపోతాయి. చివరిలో మామూలుగా ఫ్లేవర్ కోసం మనం యాలక్కాయల పొడి వేస్తాం కదా, అలా అందుకే యాలక్కాయల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే శనగపిండి, షుగర్, నెయ్యి, యాలక్కాయల పొడి, వాటర్, ఓన్లీ 5 ఐటమ్స్ మనకి చాలు ఈ రెసిపీ తయారవడానికి. ఇది పంచదార నీళ్ళలో వేసుకొని మనం పాకం వచ్చేలాగా కరిగించుకొని, పాకం అంటే మరీ అంత ఎక్కువ పాకం వచ్చేలా ఉండకూడదు. జస్ట్ ఒక చుట్టూ తీగ పాకం వచ్చేటట్టుగా తీసుకుంటే చాలు. గులాబ్ జామ్ పాకం అంటే కూడా కొంచెం తక్కువే తీసుకోవాలి. ఏంటంటే ఎక్కువ పాకం అయిందనుకోండి మనకి గట్టిగా అయిపోతుంది మైసూర్ పాకు. మనకి ఈ మైసూర్ పాకు ఇలాగనో చేసుకున్నట్టయితే మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయడం మెత్తగా స్మూత్ గా, ఎవరైనా సరే తినడానికి, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా సరే చాలా స్మూత్ గా చాలా బాగుంది, ఇంకో ముక్క పెట్టి తింటాం అని అడిగేలాగా ఉంటుంది అనమాట. అందుకని మనం అవసరమైనంత మటుకే పాకం తీసుకుందాం. ఏ చిన్న కొంచెం ఎక్కువ పాకం వచ్చినా కూడా పాకం వల్ల మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకో పక్క నుంచి స్టవ్ పెట్టి మనం దీంట్లో ఆయిల్ ఒకటి వచ్చి పెట్టుకుందాం. సిమ్ లో పెట్టుకుని ఆయిల్ వేడిగా ఉంచుకుంటే మనం మైసూర్ పాకులు వేసేప్పటికి అది కాగి సరైనటువంటి సమంగా వేడిగా తయారవుతుంది. ఇది 2 కప్పులు మామూలు ఆయిల్, మీరు అదేంటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా ఏదైనా సరే ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 కప్పులు మంచిది అమూల్ వాళ్ళ నెయ్యి తీసుకోండి. అమూల్ నెయ్యి తీసుకుంటే చాలా మంచి ఫ్లేవర్గా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అది అందువల్ల మీరు అదే తీసుకోండి. తర్వాత ఇవ్వండి పాకం వచ్చింది. పాకం ఇందాక మీకు చెప్పాను కదా, అలాగా జస్ట్ కొంచెం లైట్ గా వస్తే చాలు. ఒక చుట్టు పాకం తీగ అంతే, ఇంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. ఇలా వస్తే చాలు. ఇంతకు మించి ఎక్కువ అయితే మరి గట్టిగా అయిపోతుంది. ఇవ్వండి. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి వేసేస్తున్నాను నేను. మనం పక్కన శనగపిండి పంచదార కలుపుతూనే ఇంకో పక్కన ఒక స్టవ్ మీద మనం ఆయిల్ వచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉండి పోస్తేనే ఇది బాగా మెత్తగా స్మూత్ గా వచ్చేలాగా తయారవుతుంది అనమాట. శనగపిండి పూర్తిగా ఉండలేకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. లేకపోతే ఉండలుగా ఉందనుకోండి తినడానికి టేస్టీగా ఉండదు. ఉండ మంచిలో పొడిపిండి అలా ఉండిపోయి మంచిగా ఉండి బాగుండదు. అందుకని వంట లేకుండా మెత్తగా మనకు చక్కగా అంత బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా రావడానికి టెక్నిక్ 2. ఒకటి సపిండి బాగా కలుపుకొని మీరు చక్కగా కలుపుకోవడం ఒకటి. 2 నెయ్యి బాగా వేడిగా చేసుకొని కరెక్ట్ టైంకి కరెక్ట్ గా నెయ్యి వేస్తూ మనం కలుపుకుంటూ రావడం ఒకటి. ఈ 2 మనం పర్ఫెక్ట్ గా చేసామంటే మైసూర్ పాకు అదిరిపోతుంది, ప్రమాణంగా తయారైపోతుంది అనమాట. ఇదిగోండి మైసూర్ పాకు ఇందాక స్టేజ్ లోంచి ఇప్పుడు గట్టిపడే స్టేజ్ లోకి వస్తుంది. ఇలా తిప్పుతూ కలుపుతున్నాం అనుకుంటే, ఈ తిప్పేది కూడా మామూలుగా చాలా మంది తిప్పడం అంటే ఇలా తిప్పుతుంటారు అనమాట. అలా కాకుండా మీరు ఇలా తిప్పారనుకోండి, ఆపకుండా ఇలాగ తిప్పేయలేదు. మైసూర్ పాకు, బర్ఫీ, జీడిపప్పు పాకం ఇలా ఏవైనా సరే పాకం పట్టేది ఏవైనా సరే తొందరగా పాకం వచ్చేస్తుంది అనమాట. మామూలు టైం కంటే కూడా మీకు 5-6 నిమిషాలు టైం కలిసి వస్తుంది. తినడానికి కూడా ఫాస్ట్ గా అయిపోతుంది, తేనేలాగా మెత్తగా బాగుంటుంది.
ఇదిగోండి ఆల్మోస్ట్ నూనె కూడా అంత నెయ్యి వేయటం అంత అయిపోయింది. కొంచెం అడుగున ఉంచాను. లాస్ట్ లో దించి ముక్కలు వేయటానికి ముందర అది కలిపేసేసి నెయ్యి కలిపేసి ముక్కలు వేయడానికి మనం పళ్ళాల్లోకి తీసేస్తున్నాం. కానీ ఇది చాలాసేపు పళ్ళాల్లో చల్లారి పెడితే కానీ మనకి ముక్కలు తయారవ్వవు. దాదాపుగా 1 to 2 అవర్స్ పాటు దాన్ని అలా పళ్ళాలు వేసేసి దాన్ని వదిలేసేయాలి అంతే. అది బాగా చల్లారి పడ్డ తర్వాత అప్పుడు మనకి ముక్కలకి వస్తే మనకు కావాల్సిన షేప్లో మనం ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ కొంచెం ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. ఇందాక యాలక్కూడ వేసేసాను, అయిపోయింది అది. మనం ఇలా కలుపుతూ ఉంటే తొందరగా అంటే మైసూర్ పాక్ ఏంటంటే మనం ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెడితే తొందరగా అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఫ్లేమ్ ఎక్కువ పెడతామో అప్పుడు అది మాడిపోతుంది అనమాట. అడుగు నుంచి కూడా మాడిపోతే మైసూర్ పాక్ బాగుండదు. అంటే ఈ తిప్పటము చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మనకి జనరల్గా మైసూర్ పాక్ అన్నప్పుడు కంబాకు అయితే చాలా టైం పడుతుంది, ఎంతసేపు చేస్తామని అనుకుంటూ ఉంటారు. దానివల్ల దానికి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తారు. ఈ మధ్య చాలా మంది రకరకాలుగా కలిపేసి చేసేసి కొంచెం ఫాస్ట్గా ఎలా అవుతుందనే చిన్న చిన్న టిక్కులు చెప్తున్నారు అనమాట. అదే సంగతి. చూసారు ఎలా వచ్చిందో, ఇలా పడిపోతుంది. మనం 5 నిమిషాలు కలిపామంటే గట్టిగా వచ్చేస్తుంది. ఈ నెయ్యి కూడాను, మిగిలిన నెయ్యి కూడా నేను వేసేస్తున్నాను. ఈ నెయ్యి కలిసేదాకా మనం దీన్ని కలిపేసుకొని ఈ నెయ్యి కూడా ఒక కలిసి పాకంలో వచ్చిందంటే మనకి మైసూర్ పాకు కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టు మనం లెక్కేసుకొని పల్లెల్లో తీసేసుకోవచ్చు. ఇదిగోండి అనుకున్నట్టుగా పాకం వచ్చేసేసింది. మైసూర్ పాకు రెడీ అయిపోయింది. దీన్ని మనం పళ్ళాల్లో వేసేసుకున్నాము. పళ్ళెల్లో వేసిన తర్వాత కొంత టైం చల్లారుతుంది. ఒక 1 అవర్ లోపల చల్లారదు. అప్పుడు 1 అవర్ మనకి ముక్కలు తయారు చేసుకొని పోస్తున్నాం. ఇదిగోండి తీసేస్తున్నాను నేను. ఇలాగ కొంచెం తీసుకొని చూసుకోండి ఉండ అవుతుందా ఉండదా అనేది. అయితే ఉండ అయిందనుకోండి ఇట్లాగా మనకి మంచి పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టుగా లెక్క అనమాట. అందుకని చిన్న టెస్ట్ కింద ఇచ్చేసుకోండి. దాన్ని బాగా చల్లారనివ్వండి. ఎక్కువ వేడి మీదనే చేయాలన్నట్టుకు అనుకోకండి. ఇది మీరు ఇలా కనుక ఒకసారి కనుక కదిపారనుకోండి పళ్ళెం, దీంట్లో అడుగుల మధ్యలో ఏమైనా గ్యాప్స్ బబుల్స్ లాగా ఏమైనా ఉన్నా కూడా మీకు అదంతా పోయి చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి మైసూర్ పాకు రెడీ అయింది. ముక్కలు కోసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి మైసూర్ పాకు గట్టిపడింది. దాన్ని ముక్కలుగా కట్ చేశాను. గట్టిపట్టడం అంటే మరీ విపరీతంగా గట్టిపడిపోయి కొరుక్కొని తినేటంత గట్టిగా ఉండదు. అలా శుభ్రంగా తింటే నోట్లో చక్కగా మెత్తగా జారిపోతున్నట్టుగా వస్తుంది అనమాట. ఆరికి పళ్ళు లేని వాళ్ళు కూడా ఇలాంటి మైసూర్ పాకు తినేసేయచ్చు, ఏం పర్వాలేదు. అందుకని తీయగా కమ్మగా మెత్తగా ఎంతో రుచిగా ఉన్నటువంటి ఈ మైసూర్ పాకుని మీరు కూడా తయారు చేసుకొని తిని ఈ ఉగాది పండుగ చేసుకొని ఆస్వాదించండి.